మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన శరీరాకారములో దేహమందు మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, మ్రానును మోసాడు, శిలువ యాగము అయ్యాడు, బలి అర్పణగా మారాడు, ప్రాణాన్ని అర్పించి మన కొరకు శిలువ శ్రమలను పొందాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, శిలువ ధ్యానం కాదు గాని క్రీస్తు యొక్క త్యాగ ధ్యానము, క్రీస్తు యొక్క విమోచన ధ్యానము, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల యందు దాగి ఉన్నటువంటి దేవుని ప్రేమ ధ్యానము మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఆ శిలువ మరణము చెందిన క్రీస్తు త్యాగము వెనుక దాగి ఉన్నటువంటి విషయం ఏదనగా మనము కూడా పాపముల విషయమై మరణించాలి, చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఇక్కడ మనం ఆ విషయాన్ని గమనించినట్లయితే నీతి విషయమై జీవించాలి అని అన్నప్పుడు నిశ్చయముగా పాపముల విషయమై మనం మరణించాలి. అందుకే పౌలు అంటాడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు ఆ మాటకు మంచి మనస్సాక్షితో మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మనము పాపముల విషయమై మరణించాలి, ఎందుకంటే మనము నీతి విషయమై జీవించాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి, ఆయన వలె నిత్య జీవమును పొందుకోవాలి, ఆయన ఉండు రాజ్యంలో మనము చేరాలి అని గుర్తించిన వాడుగా పౌలు ఆ మాట మంచి మనస్సాక్షితో గలమెత్తి చెప్తున్నాడు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సైతం ఈ మాట చెప్పవలసిన వారమై ఉన్నాము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించుచున్నది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎందుకంటే ఆయన మన పాపముల విషయమై మరణించి మనల్ని విమోచించి మనలను రక్షించి పరిశుద్ధులుగాను నీతిమంతులుగా మార్చుటకు ఆయన గొప్ప త్యాగము చేసి ఉండగా, ఆయన చేసిన త్యాగానికి మనం అర్పించేది, మనము చేయగలిగినది ఒక్కటే, ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని పాపముల విషయమై మరణించుట, చనిపోవుట. ఇప్పుడు ఈ మాటను మనం గమనించినప్పుడు క్రీస్తు వలె మనము మరణించాలి లేదా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి అని అన్నప్పుడు ఒక చెక్కను తీసుకొచ్చి సిలువాకారంలో చేసి దానిని వీధుల వెంబడి మోసుకుంటూ వెళ్ళి దానికి సిలువ వేయబడాలి అని కాదు. నేడు మనం చూస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సిలువను మోసిన మాదిరిని వారు సిలువను మోస్తూ ఉంటారు, మంచిది. కానీ వారు క్రీస్తు సిలువ వేయబడినట్లుగా సిలువ వేయబడకపోవడమే ఎంతో ఆశ్చర్యం. క్రీస్తు సిలువను మోస్తూ కొరడా దెబ్బలను అనుభవించారు. ఆ తులువకు ఆయన చేతులు దిగగొట్టబడి ఉన్నవి, ఆయన పాదములు ఆ తులువకు దిగగొట్టబడి ఉన్నవి, ఆయన తలకు ముళ్ళ కిరీటం ధరింపజేయబడి ఉన్నది, ఆయన శరీరము రక్తసిక్తమైనది. కానీ ఇటువంటి సిలువ త్యాగాన్ని, ఇటువంటి సిలువ క్రమాన్ని జనులు గ్రహించలేరు, ఆ విధంగా చూపించలేరు. కేవలం ఒక సులువైనటువంటి తేలికైనటువంటి సిలువాకారమును మోసుకుంటూ వీధుల వెంబడి వెళ్తారు, కానీ క్రీస్తు అనుభవించినటువంటి ఆ సిలువ శ్రమలను అనుభవింపలేరు. కారణం అది వేషధారణ క్రియ కాబట్టి. సత్య క్రైస్తవులు సిలువ వేయబడతారు, క్రీస్తు కొరకు పాపములో చనిపోతారు. ఇప్పుడు క్రీస్తు కొరకు చనిపోవట అంటే సిలువను మోయట, సిలువ మీద మనం కూడా ప్రాణాన్ని అర్పించట అని కాదు. కానీ దీనికి సరైనటువంటి నిర్వచనాన్ని మనం చూస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? దీని యొక్క అర్థం, క్రీస్తు సిలువలో మన కొరకు మరణించి ప్రాణత్యాగం చేసినట్లు క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడాలి అని అన్నప్పుడు ఆయన నామంలో ముంచట బాప్తిసం తీసుకునుట అనేది ఆయనలో మనం మరణించుట అని అర్థం. కనుక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాయన జీవించున్నాడు అని చెప్పడంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్పడంలో, నేను ముంచట బాప్తిసము తీసుకున్నాను, నేను జీవించుటకు నిత్య జీవనం పొందుకున్నట్లు ఆయన ఆజ్ఞానుసారంగా ప్రేమలోను, క్షమాపణలోను, త్యాగములోను, సహనములోను, సాత్వికంలోను, దినత్వంలోను, ఆత్మ నడిపింపులో నేను ముందుకు సాగుతున్నాను అని మనం కూడా చెప్పవలసిన వారమై ఉన్నాము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇంకను రక్షణ లేకుండా ముంచట బాప్తిసం పొందుకోకుండా
సరైనటువంటి బాప్తిస్మము తీసుకోనకుండా నామకార్థంగా వేషధారణతో బాప్తిస్మము తీసుకున్నాము అనేటువంటి భ్రమలో ఒకవేళ ఉన్నట్లయితే నేడు ఈ శుభదినమందు ప్రభు గుర్తు చేసినటువంటి మాట, మీరు నా నామమందు బాప్తిస్మము తీసుకున్నట చేత నేను మరణించినట్లుగా నా మరణంలో మీరు పాలిభాగస్తులవుతారు. మరియు నేను ఏ విధంగా పునరుద్ధానుడనయ్యానో, మరణపు ములును విడిచి సమాధిని జయించి పాతాళముల నుండి నిత్య జీవమునకు ప్రవేశించుటకు ఏ విధంగా పునరుద్ధానుడనయ్యాను, మిమ్మును సైతం నేను ఆ విధంగా నిత్య జీవములోనికి పునరుద్ధానమునందింపచేస్తాను. మరణం మీ మీద అధికారము చూపించకుండా మరణం మీ పాదాల క్రింద ఉండినట్లుగా నేను చేస్తానని ప్రభు సెలవిస్తుండగా, ఆయన సత్యవాక్యానికి మనం శిరస్సు ఉంచిన వారంగా, మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్న వారంగా ఈ శుభదినమందు మనము క్రీస్తు శిలువకు వేయబడవలసిన వారమై ఉన్నాము. ఆయన మరణమును ధ్యానించడం మటుకు కాదు కానీ ఆయన మరణము వెనుక ఉన్నటువంటి ఆ రహస్యాన్ని మనం గుర్తించిన వారంగా, ఆయన మరణము నిరర్ధకము కాకుండా నిమిత్తం మనము పాపముల నిమిత్తం మరణించవలసిన వారమై ఉన్నాము, మృతి నొందవలసిన వారమై ఉన్నాము, సమాధి చేయవలసిన వారమై ఉన్నాము. పాపం ఇక మీద మనలో ఏమాత్రము పొరచూపకుండా ప్రభువును ధరించుకోవలసిన వారమై ఉన్నాము. మరియు ఇక్కడ బాప్తిసము తీసుకునుట అని అనగా నీళ్లలో మాత్రం మునుగుట కాదు కానీ క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అనే వాక్యం చెప్తున్న రీతిని మనము ఇక మీదట నూతనమైనటువంటి జీవమును కలిగి ఉండాలి. మన జీవన శైలి మారాలి. మన చూపులు, తలంపులు, ఆలోచనలు పరిశుద్ధమైనవిగా నిలిచి ఉండినట్లుగా కాచుకోవాలి. మరియు మనసులో ఏమాత్రము క్రోధము, ఉద్రేకము, అసూయ, కక్ష, ఈర్ష్య, ద్వేషాలు ఏవి కూడా మనలో ప్రవేశించకుండా ప్రేమ కలిగి ఉంటకు మనం ముందుకు సాగిపోవాలి. ప్రతి విషయంలో అన్ని వేళలా సహనముతోనూ సాత్వికముతోనూ మనం మసులుకోవాలి. ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితమును జీవించాలి. పరిశుద్ధాత్మతో నింపబడి సర్వసత్యములో మనం నడిపించబడాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన ఉపదేశానికి చెవియొగ్గాలి. ఆయన పాదాల చెంత కన్నీరు కారుస్తూ ప్రార్థించాలి. ఉపదేశం అనుగ్రహించిన కొలది ఆ ఉపదేశం చొప్పున మనం జీవన మనుగడను సరిచేసుకుంటూ రూపుదిద్దుకుంటూ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి మనం ముందుకు వెళ్ళాలి. ఆయన రాకడ బహు సమీపంగా ఉండి ఉండగా మేఘారూఢుడై ఆయన దహించు అగ్నిగాను తన జనుల కొరకు రానై ఉండగా ఆయనను మనం ముఖాముఖిగా చూచినట్లు కావలసినటువంటి యోగ్యతను పొందుకునవలసిన వారమై ఉన్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి తత్వము సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుంది. ఈ లోకాధికారి అపవాది సులువుగా పాపంలో పడవేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సులువైనటువంటి అంశాలను గుర్తించి వాటిని జయించి పాదాల కింద త్రొక్కడం దేవుడు మనకిచ్చినటువంటి అధికారం. అది కేవలం క్రీస్తు రక్తంలో కడుగుబడుట అనగా ముంచట బాప్తిస్మము తీసుకున్నట, క్రీస్తులో సిలువ వేయబడుట. ఈ అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంశమును మనము గుర్తించి మనము సిలువ వేయబడినట్లుగా బాప్తిస్మము తీసుకొని ఉన్నామా, లేక సాధారణంగా వస్త్రాలు మార్చుకోవడానికి, కొత్త వస్త్రమును ధరించుకోవడానికి, ఎదుటివారి మెప్పును పొందుకోవడానికి బాప్తిస్మము తీసుకుని ఉన్నామా? మనం ఎటువంటి బాప్తిస్మము తీసుకుని ఉన్నాం? నిజమైనటువంటి బాప్తిస్మము తీసుకొని ఆయన రక్త మాంసాల్లో పరిశుద్ధమైనటువంటి చేతులు వేస్తున్నామా? లేదంటే అసలు ఆయన రక్త మాంసాల గురించినటువంటి ధ్యాస లేక, ఆయన మరణ పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకోలేక, ఆయన రాకడను గురించినటువంటి ఆలోచనే లేక, సాధారణంగా సమాజం కొరకు సేవకులు అడుగుతారేమో అనేటువంటి ఆలోచనతో ఏదో కాసేపు సమయాన్ని అక్కడ గడుపుదామనేటువంటి ఆలోచనతో మందిరానికి వెళ్తూ ఉన్నామా? కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తం శాపగ్రస్తుడై పాప శరీరాకారంలో ఆయన మరణించాడు. ఆయన మన కొరకు మరణించి ఉండగా మనము ఆయన కొరకు మరణించాలి. ఆయన కొరకు మరణించుట అనగా ప్రాణాన్ని అర్పించడానికి కాదు గాని ఆయన రక్తంలో కడగబడుట, ఆయన మరణంలోకి పాలిభాగస్థులము ఉన్నట్లుగా బాప్తిసము తీసుకునుట, ఆయన రక్త మాంసంలో పాలిభాగస్థులగుట, పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి జీవితమును క్రీస్తు కొరకు జీవించుట, నిజముగా నీతిమంతులుగా మార్చబడినటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అనుభవం ఇతరులకు చూపించుట, అనేకులను క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చుట, సత్యము కొరకు సాక్షిగా నిలబడుట, అవసరమైతే ఆ సత్యము కొరకు సమాధి చేయబడుట, శిరచ్ఛేదనము చేయబడిన దానికి తల వంచుట అనేది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారి యొక్క అనుభవం, ఆయన కొరకు మరణమైన, జీవమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలే గాని ఇంకా ఏదైనా క్రొత్తగా రాబోతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులైన అన్ని స్థితిగతుల్లో ఆయన కొరకు జీవించడమే నిజముగా క్రీస్తు కొరకు సిలువ వేయబడుట, నిజముగా బాప్తిసము తీసుకునుట, నిజముగా ఆయన ఆత్మతో నింపబడినటువంటి అనుభవం. కనుక అట్టి విధంగా మనం క్రీస్తు కొరకు చనిపోదాం. క్రీస్తు మరణంలో మనం పాలి భాగస్థులం అవుదాం. ఆయన రక్తంలో కడగబడి ముంచట బాప్తిసము తీసుకుని ఆయన ఆత్మతో నింపబడి ఆయన రక్త వంశంలో పాలి భాగస్థులవుతూ
జీవిస్తూ ఆయన ఉండి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ఉన్న ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు మా కొరకు సిలువ యాగమయ్యావు. మ్రానును మోసి మ్రానుకు వేలాడదీయబడి నీ ప్రాణాన్ని అర్పించి మరణమును అనుభవించావు. మేము సైతం నీ వలె సిలువ వేయబడాలని, నీ మరణంలో పాలిభాగస్థులము కావాలని, నీ రక్తంలో కడగబడి నీ ఆత్మతో నింపబడాలని, నీ రక్త మాంసాలలో పాలిభాగస్థులం కావాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు సిలువ వేయబడినట్లుగా, నీ వలె జీవించినట్లుగా నిత్యరాజ్యానికి వారసులట్టుకు కృపదయించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమైశ్వర్యాలను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.